జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలైన ఓ తండ్రి కనీసం కనికరం కూడా చూపకుండా తన ముగ్గురు బిడ్డల్ని కిడ్నాప్ చేసి చివరికి అమ్మకానికి పెట్టాడు. భార్య ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలను రక్షించి చివరికి తల్లి చెంతకు చేర్చారు. మరోవైపు ఈ ఘాతకానికి పాల్పడ్డ తండ్రికి దేహశుద్ధి చేశారు ఆ కాలనీవాసులు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రఫీయుద్దీన్ గత 10 ఏళ్ల క్రితం జడ్చర్లపట్టణం ఫిరోజ్ నగర్ కాలనీకి చెందిన హబీబా ఉన్నీసా బేగంతో వివాహం జరిగింది. కాగా వీరికి ముగ్గురు సంతానం. పెద్ద పాపకు 7 ఏళ్లు కాగా రెండవ బాబుకు 5 ఏళ్లు. వీరితో పాటు మరో 1.5 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారంలో జల్సాలకు అలవాటు పడ్డ రఫీయుద్దీన్ గత 2 ఏళ్లుగా భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా గోవా, హైదరాబాద్ వంటి తదితర ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తూ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. దీంతో నిన్న తన బిడ్డలకి కొత్త బట్టలు కొనిస్తానని తన బైక్ పై ముగ్గురు బిడ్డలను నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ వైపు తీసుకెళ్లి తనకున్న అప్పు బాకీ 9 లక్షల కిందకి ఓ వ్యక్తికి తన ముగ్గురు పిల్లల్ని విక్రయించాడు. 10:30-11 మధ్యలో యాకుత్పురా దగ్గర కార్లో ముగ్గురు పిల్లలు ఉన్నారని మాకు తెలిసింది. అక్కడ వెళ్ళిపోయినాం, ఆ లొకేషన్కి వెళ్ళిపోయినాం. దాని తర్వాత అందులో ఒకడు ఉన్నాడు, ముగ్గురు పిల్లలు. అందులో మా పెద్ద పాప మాత్రమే మేలుకొని ఉంది, 2 పనుకున్నారు. ఈమె ఏడుస్తుంది. పోయి చూసేసరికి వీళ్ళని తీసుకుని కార్లోకి వెళ్ళి మేము 5-6 మంది ఉన్నాం. ఒక్కరే దిగి ఆ కార్ దగ్గర పోతే వాడేమంటాడు, మీరే వాడు రా, నాకు 9 లక్షలు ఇచ్చేది ఉంది అన్నాడు. వాడు ఒక్కడు ఉన్నాడని ఆ మాట అన్నాడు. మేము 5-6 మంది దిగేసరికి మమ్మల్ని చూసి బెదురుకున్నాడు. నాకు పైసలు ఇచ్చేది ఉంది, అందుకోసం పిల్లల్ని పట్టుకున్నా అన్నాడు. మనకి 2 దెబ్బలు కొట్టి పిల్లల్ని తీసుకొని వచ్చేసినాం. ఎందుకు అంటే 9 లక్షలు ఇచ్చేది ఉంది అంటున్నాడు. 2 సార్లు చెప్పి నాకు 9 లక్షలు ఇచ్చేది, అందుకే పిల్లల్ని పెట్టుకున్నా అని అన్నాడు. దీంతో కంగారు పడ్డ భార్య హబీబా జడ్చర్ల పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వెతికి చివరికి రాత్రి 10:30 ప్రాంతంలో ఏకత్పురా ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో రఫీయుద్దీన్ అసలు నిజం బయటపెట్టడంతో ఓ కారులో నిర్బంధంగా ఉన్న ముగ్గురు పిల్లల్ని వారి చెర నుండి బయటకు తీసుకొచ్చారు. అనంతరం కిడ్నాప్ అయిన ముగ్గురు బిడ్డల్ని జడ్చర్లకు తీసుకొచ్చారు వారి కుటుంబీకులు. కాగా తన బిడ్డల్ని కిడ్నాప్ చేయలేదని, కేవలం పిల్లలకు కొత్త బట్టలు ఇప్పిద్దామని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని తండ్రి మాట దాటవేయడంతో కాలనీలో ఉన్న పలువురు ఆగ్రహానికి గురై అతనికి దేహశుద్ధి చేశారు. మరోవైపు రఫీయుద్దీన్ తన బిడ్డల్ని ఎవరికీ తెలియకుండా హైదరాబాద్ కు తీసుకెళ్లడం జరిగిందని, దీంతో భార్య తమను సంప్రదించడంతో తండ్రితో పాటు వారి పిల్లల్ని పట్టుకోవడం జరిగిందని, తిరిగి వారి కుటుంబీకులకు అప్పచెప్పడం జరిగిందని, అసలు ముగ్గురు పిల్లల్ని తండ్రి ఎందుకు తీసుకెళ్లాడు, ఏం చేయడానికి తీసుకెళ్లాడు అన్న కోణంలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని జడ్చర్ల పట్టణ సిఐ రమేష్ బాబు తెలిపారు. హమీజుద్దీన్ వీళ్ళు ముగ్గురు చిన్న పిల్లలు. సైఫుద్దీన్ అనే అతనికి 1.5 ఇయర్ పాలు తాగుతూ ఉన్నాడు. ఈ పాలు తాగుతున్న పిల్లగాడికి ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు అక్కడ హైదరాబాద్లో అప్రమత్తం చేయడం జరిగింది. అప్రమత్తం చేసిన తర్వాత వాళ్ళు యాకత్పురా ఏరియాలో రాత్రి 10:30కు దొరకడం జరిగింది తండ్రి. తర్వాత పిల్లలు కూడా దొరకడం జరిగింది. అయితే వీళ్ళు ఇంకా కొంచెం ఎంక్వైరీ చేయాల్సి ఉంది దాని మీద. వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకుపోయిండు, ఏం తీసుకుపోయిండు, ఇంకా ఇతర వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పేసి ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.